సవతి తల్లి వేధింపుల ఘటనలో ప్రత్యూష తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రుల వేధింపులకు వారం క్రితం బయటపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ప్రత్యూష. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ప్రత్యూషను వేధించిన కేసులో తాజా అప్డేట్స్ ఏంటి? చెన్నైలో జేటీఓగా పనిచేస్తున్న రమేష్ ను నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతని కూతురు సవతి తల్లి వేధింపులకు ఇతను కారణంగా కూడా పోలీసులు ఇతనిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సవతి తల్లి చేతిలో తీవ్ర గాయాల పాలై చావు బతుకుల మధ్య పోలీసులతో పాటు ఇటు చైల్డ్ రైట్స్ కమిషన్ ప్రత్యూషను కాపాడి గ్లోబల్ అవేర్ ఆసుపత్రిలో కూడా చికిత్స చేయించడం జరిగింది. సుమారు 5 రోజుల పాటు చికిత్స పొందిన ప్రత్యూష నిన్న డిశ్చార్జ్ కూడా కావడం జరిగింది. పూర్తిగా ఆమె కోలుకోవడం జరిగింది. రాత్రి ఎల్బీ నగర్ ఎస్ఓటీ అధికారులు రమేష్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యూష ఒక వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. తన తండ్రి రమేష్ ఎదురుగానే తన తల్లి తనని చిత్కబాదేదని, అలాగే యాసిడ్ లాంటి వాటిని కూడా తాగిపించిందని చెప్పేసి కూడా ఆమె వాగ్మూలంలో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం కూడా వారం రోజులుగా గాలింపు చేపట్టడం జరిగింది. మొత్తం 3 బృందాలు రంగంలోకి దిగి అతని కోసం గాలించడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం ఎస్ఓటీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని ఎల్బీ నగర్ పోలీసులకు అప్పగించడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఎల్బీ నగర్ పోలీసులు దీనిపై అధికారికంగా కూడా ప్రకటన చేయబోతున్నారు. రమేష్ పై హత్యాయత్నం నేరంతో పాటు బాలికపై జరిపిన దాడులకు సంబంధించిన కేసులను కూడా నమోదు చేయడం జరిగింది. ఇవాళ అతని అరెస్ట్ కూడా చూపించే అవకాశం ఉంది. స్వాతి, అంటే అమ్మాయి ఎక్కడుంది? ప్రత్యూష నిన్న డిశ్చార్జ్ కావడం జరిగింది. ఆమె ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నదని వైద్యులు చికిత్స చేసిన తర్వాత డిశ్చార్జ్ చేయడం జరిగింది. సుమారు 4 రోజుల పాటు ఐసీయూలో ఉండి ఆమెకు అత్యవసర వైద్య చికిత్సను కూడా గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు అందించడం జరిగింది. ఆమెకు నోట్లో ఎక్కువగా యాసిడ్ తాగిపించింది కాబట్టి నోట్లో జరిగిన గాయాలకు సంబంధించిన వాటితో పాటు ఒంటిపై ఉన్న అనేక ఘాట్లు, సుమారు 100కు పైగా కూడా ఘాట్లు ఉన్నట్లు కూడా వైద్య బృందం గుర్తించడం జరిగింది. వాటన్నిటి కూడా చికిత్స చేయించడంతో పాటు ఆమె మానసికంగా కోలుకునేందుకు అవసరమైన వైద్య చికిత్సను కూడా వైద్యులు అందించడం జరిగింది. ఆమె పూర్తిగా కోలుకున్నదని తెలిసిన తర్వాత నిన్న మరొకసారి వైద్య పరీక్షలు చేసి ఆమెను నిన్న డిశ్చార్జ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె వాళ్ళ బంధువుల ఇంట్లో ఉంది. స్వాతి, థ్యాంక్ యూ రాధాకృష్ణ. సవతి తల్లి పెట్టిన చిత్రహింసల నుంచి క్రమంగా కోలుకుంటోంది ప్రత్యూష. చేదు జ్ఞాపకాలను మరిచిపోయేందుకు ప్రయత్నిస్తోంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన వాళ్లే తనను హింసించారు పోలీసులు ఎదుట గోడు వెళ్లబోసుకుంది ఆ అభాగ్యురాలు. కన్న తండ్రి సవతి తల్లి పెట్టిన చిత్రహింసలతో జీవోత్సవంలో మరిన ప్రత్యూష ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమె పరిస్థితి మెరుగ్గా ఉందంటున్నారు వైద్యులు. చిన్నప్పటి నుంచి అష్టకష్టాలు పడి ఇంటికొస్తే సవతి తల్లి శ్యామల నరకం చూపించిందంటూ కన్నీరు పెట్టుకుంది ప్రత్యూష. ప్రతిరోజు సవతి తల్లి చిత్రహింసలు పెట్టిందంటోంది ఈ అభాగ్యురాలు. ఆమె నన్ను మంచి చూసుకున్న ఇది రాత్రి ఎప్పుడు టార్చర్ పెట్టేది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేది. చాలా టార్చర్ పెట్టేది. అంత పాసిపోయింది. షింకులో పడేసి ఉంటుంది కదా, ఆమె ఎక్కువ వంట చేసేది కాదు. ఎక్కువ బిర్యానీలు అవి తెచ్చుకొని తినేవాళ్ళు ఇద్దరు. అంత షింకులో మనం ప్లేట్లు అవన్నీ కడిగితే మిగులుతుంది కదా, అదంతా పిండి ప్లేట్లు వేసి ఒక 5 చెంచాల ఉప్పు అవంతా వేసి పెట్టేది. సవతి తల్లి ఎన్ని అరాచకాలు చేసినా తండ్రి మాత్రం కించిత్ మాట అనలేదంటోంది ప్రత్యూష. చిన్నప్పటి నుంచి ఆమెను ఆప్యాయంగా చూసినోళ్లే లేరు. తల్లి లేని ప్రత్యూషను అటు బంధువులు, ఇటు తండ్రి రమేష్, సవతి తల్లి శ్యామల వేధింపులకు గురి చేసిన వారే. ఆసుపత్రిలో ప్రత్యూష గాయాల నుంచి కోలుకుంటోంది. ఇక్కడ కడుపు నిండా అన్నం పెడుతున్నారని తెలిపింది. తనను చిత్రహింసలు పెట్టిన సవతి తల్లి శ్యామల జైలు నుంచి బయటకు వస్తే తనకు ప్రమాదం అంటోంది.
జీవితాంతం ఆమె జైల్లోనే ఉండాలని కోరుకుంటోంది ప్రత్యూష. రాత్రి అసలు ఇద్దరు పట్టలేదు. ఇట్లా పడుకుంటే ఆమెకు ఇంకినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే 1 year నుంచి అట్లా చేస్తుంది కదా. ఆమెకు సాడిస్ట్, ఆమెను మాత్రం విడిచిపెట్టద్దు. అట్లాంటి ఆడది సొసైటీలో బతకడానికి వీల్లేదు. తనకు చదువుకోవాలని ఉందంటున్న ప్రత్యూష బాగా చదివి డాక్టర్ అవుతానంటోంది. ప్రభుత్వం తన బాధ్యత తీసుకోవాలని కోరుకుంటోంది.